హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేటి న్యూస్. నా పేరు అబులై సయ్యద్. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రాక్టికల్స్, ఇంటర్, 10th ఇలా మొత్తం పరీక్షల సీజన్ వచ్చినట్లే. అసలు మన దేశంలో పరీక్ష వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? పరీక్షలు అనగానే పిల్లలు భయపడిపోవడానికి కారణాలేంటి? ఇవాటి ఎక్స్ప్లెయినర్లో మాట్లాడుకుందాం. పరీక్ష వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియానా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన హెన్రీ ఏ ఫిషల్ అంటూ ఆన్లైన్లో చాలానే పోస్టులు వస్తుంటాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ మన దేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టింది మాత్రం బ్రిటిషర్లే. 19వ శతాబ్దం చివరిలో ఉన్నత విద్యా అవకాశాలు తక్కువగా ఉండేవి. మరోవైపు దిగువ స్థాయి ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి విద్యార్థులను ఒడబోయాల్సి వచ్చింది. అందుకోసం పరీక్షలు నిర్వహించేవారు. 1929లో ద ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. ఇది సంస్థానాల్లో ఏర్పాటైన తొలి మాధ్యమిక విద్యా బోర్డు, అంటే తొలి ఎస్ఎస్సి బోర్డు అన్నట్లు. ఈ బోర్డు కూడా బ్రిటిషర్ల అమలు చేసిన వార్షిక పరీక్ష విధానాన్నే అమలు చేసింది. ఆ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల బోర్డులు ఇదే విధానాన్ని అనుసరించారు. అయితే పరీక్ష విధానం ఎలా ఉన్నా ఎగ్జామ్స్ అనగానే విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్ష హాల్కి వెళ్తుంటేనే పిల్లలు వణికిపోతున్నారు. అరచేతుల్లో వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. అంతెందుకు, ప్రశ్నాపత్రం చూడగానే స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితులకు సగం కారణం పిల్లలైతే మరో సగం కారణం తల్లిదండ్రులే. చిన్నప్పటి నుంచి పరీక్షలు రాయడం పిల్లలకు అలవాటే, కానీ 10th, ఇంటర్, బోర్డ్ పరీక్షలు రాగానే అదేదో యుద్ధానికి వెళ్తున్నట్లు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మా పిల్లలు పాస్ అయితే చాలు అనుకున్న రోజులు ఎప్పుడో పోయాయి. 99% మార్కులు వచ్చినా 1% ఎందుకు తగ్గింది అని పిల్లలను ప్రశ్నించే తల్లిదండ్రులు ఉన్న సమాజం అన్నది. ఏందిరా ఇది? మార్కులా ఇవి 99 ఏందిరా? ఏమైందిరా ఒక్క మార్క్కి? పిల్లల పరీక్షలు దగ్గర పడగానే పలానా వ్యక్తికి అక్కడ సీట్ వచ్చింది, ఇంకో అబ్బాయికి అక్కడ ర్యాంక్ వచ్చిందని ఎవరెవరితోనూ కంపేర్ చేస్తుంటారు. ఇలా చెప్పడం వల్ల పిల్లలు ఇంకా బాగా చదువుతారని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని కలలు కనాల్సిన పిల్లలు తాము పరీక్ష బాగా రాయకపోతే అమ్మా నాన్నల పరువు పోతుందేమోనని భయపడుతుంటారు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయంటే ఎలాంటి పిల్లలకైనా టెన్షన్ మొదలవుతుంది. దాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రశాంతంగా చదువుకునే పరిస్థితులను కల్పించాలి. కొంతమంది పిల్లలు ఒంటరిగా చదువుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరేమో స్నేహితులతో కలిసి బాగా చదువుకోగలుగుతారు. వారికి ఏ సమయంలో ఎలా ఇష్టమైతే అలా చదువుకోనివ్వాలి. తరచూ ఒక కన్నేసి ఎలా చదువుకుంటున్నారో పర్యవేక్షించాలి. ఇక పిల్లలు పరీక్షలకు నెల రోజుల ముందు నుంచే చదువుకోవాలి అనుకుంటారు, కానీ సరైన టైం టేబుల్ మాత్రం పెట్టుకోరు. రోజంతా పోస్ట్పోన్ చేస్తూ వచ్చి రాత్రి పుస్తకం ముందు కూర్చుంటారు. కానీ సరిగ్గా అదే టైంకి అలసటతో నిద్ర వస్తుంది. రేపటి నుంచి చదువుకోవచ్చులే అనుకొని పడుకుంటారు. కానీ ఇదే వాయిదా పద్ధతిలో నెల రోజులు గడిచిపోతాయి. కాబట్టి నెల రోజుల ముందు నుంచే మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని పక్కన పడేయకుండా దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఎగ్జామ్ ముందు ఉండే 5 minutes కూడా మిరాకిల్స్ చేస్తాయి. అలా అని గంటలు తరబడి కదలకుండా కూర్చొని చదివేయకండి. గంటకొకసారి 5 నిమిషాల విరామం తీసుకోవాలి. అదేంటి, ఇప్పుడే కదా టైం వేస్ట్ చేయకండి అన్నారు, మళ్ళీ బ్రేక్ తీసుకోండి అని చెబుతున్నారేంటి అని అనుకోకండి. ఈ బ్రేక్ మనం తీసుకునేది చదివింది బాగా గుర్తు పెట్టుకోవడానికి. ఆ బ్రేక్లో గ్లాసు నీళ్లు తాగండి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అటు ఇటు నడుస్తూ 100 నుంచి 1 వరకు లెక్క పెట్టండి. ఇది మెదడుకి మంచి రిలాక్సేషన్. ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ చదువును కొనసాగించవచ్చు. సో పరీక్షలు ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేవి పట్టించుకోకుండా చక్కగా చదువుకొని భయం పక్కన పెట్టేసి ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్.